నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? ఇక ముచ్చట ఏంటంటే, ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ఒక స్మైల్ అయితే ఇచ్చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి మూర్తినేని. మీకు దీపావళి నోములు అదేనండి కేదారేశ్వర నోము వ్రతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి మాట అయితే ఇచ్చిన, కాస్త లేట్గా అప్లోడ్ చేస్తున్న వీడియో. సో ఇక ముచ్చట ఏంటంటే, మేమైతే సిటీ నుంచి విలేజ్కి అయితే వెళ్ళినాం. మా అమ్మ వాళ్ళ ఊరు అత్త ఊరు ఒకే ఊరు అన్నట్టు, ధర్మపురి. సో ఇక్కడ కేదారేశ్వర నోము పందిరి కనిపిస్తుంది కదా, అంతకుముందు పూర్వం జాజితో అలికేవాళ్ళు, కానీ ఇప్పుడైతే మా అమ్మ రెడ్ కలర్ పెయింట్ వేసింది అనుకోండి. అక్కడ కనిపిస్తున్నాయి కదా, వాటిని గోర్లు అంటారు. పసుపు, కుంకుమ, బియ్యపిండి, బాలనాగమ్మ కుంకుమ ఇట్లా 5 రకాలు యూజ్ చేసి సో దేవునికి సైడ్ చూడ్చేటట్టు అట్లా గోర్లు వేస్తారు. ఇక్కడ డిజైన్స్ అయితే అస్సలు వేయరు. బంతి పువ్వులు, తంగేడు పువ్వులు, మామిడాకులు, అల్లిపూల దండలు, ఉసిరి కొమ్మ, మర్రి ఊడ, ఇంకా మర్రి ఆకులు ఇవన్నీ పెడతారు. పైన ఒక చాట, ఇట్లా బతుకమ్మని ఎట్లా అందంగా రెడీ చేస్తామో కేదారేశ్వర నోము పందిరిని కూడా అంతే అందంగా నిష్ఠతో ఉపవాసం ఉండి మంచిగా అలంకరిస్తారన్నట్టు. అక్కడ కనిపిస్తున్నది కదా గోర్లు, మొత్తం ఆ ముగ్గులు అయితే నేనే వేసేసిన. ఇక ఆ పూల దగ్గర హెల్ప్ అయితే నాకు మా చుట్టాలు చేసిరు అన్నట్టు. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిర్రు. ఇక కేదారేశ్వర నోములు 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ మా పిన్ని మా అమ్మ ఏం చేస్తారంటే, ఇక్కడ కేదారేశ్వర నోము కలశాలు ఉంటాయి. మాకు 3 కలశాలు ఉన్నాయి, కొంతమందికి 4 కూడా ఉండొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నవి కేదారేశ్వర నోము దండలు. ఆ దండల్ని ఏం చేస్తారంటే, ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా ఆవు పాలతో శుద్ధి చేసి మంచిగా కొంచెం ఆవు పాలను చిలకరించి వాటిని మళ్ళీ అదే కుండలలో మంచిగా నీట్గా సర్ది పెట్టేస్తారు. సో అవే కేదారేశ్వర నోము దండలు. ఇక కేదారేశ్వర నోములు 2 రకాలుగా ఉంటాయని చెప్పిన కదా, మా అమ్మ వాళ్ళకు వంశపారంపర్యంగా వచ్చింది. అయితే మా నాన్నమ్మ నుంచి మా అమ్మ నాన్న వాళ్ళకి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళే ఈ కేదారేశ్వర నోము వ్రతాన్ని జరుపుకుంటున్నారు. సో దొరికిన నోము అంటే ఏంటిదంటే, అక్కడ కనిపిస్తున్నది కదా మా అమ్మ దండలు శుద్ధి చేస్తుంది కదా, ఆ దండలు ఎక్కడ పడితే అక్కడ అస్సలు వేయరాదు. ఒకవేళ ఆ దండ ఎవరికైనా ఇన్ కేస్ దొరికింది అనుకోండి పొరపాటున, వాళ్ళకి దొరికిన నోము అంటారు. వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి సాక్షాత్తు నడుచుకుంటూ వచ్చిందనే చెప్పాలి. సో వాళ్ళు అప్పటి నుంచి దొరికిన నోము అని చెప్పేసి ఆ ఇయర్ నుంచి ఆ వ్రతాన్ని చేసుకుంటారు. ఇక్కడ ఈ 3 కుండలు ఉన్నాయి చూసిరా, వాటిని మంచిగా కడిగి పసుపు బొట్లు అయితే పెట్టేస్తున్నారు మా పిన్ని మా అమ్మ. ఇవి బోనాలు, దేవునికి నైవేద్యం వండినాం. ఇదేమో బెల్లపన్నం, అదేమో ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అదేమో పులగన్నం అన్నట్టు. ఇక వంట సంగతికి వస్తే ఏం చేస్తారంటే, పప్పుచారు, ఇంకొకటి స్పెషల్ ఒక శాకం చేస్తారు దేవునికి. 21 రకాల కూరగాయలను యూజ్ చేసి ఒక శాకం చేస్తారు. అది దేవునికి చాలా ఇష్టమైన శాకం అన్నట్టు. అన్నీ యూజ్ చేస్తారు, అందులో కాకరకాయ కూడా వేస్తారు. మనకేమో కాకరకాయ నచ్చదు, కానీ తప్పదు, ఆ రోజు కంపల్సరీ తినాలి. ఇంకొకటి ఈ బెల్లపుతో చేసిన అప్పాలు ఉంటాయి, అవి కూడా చేస్తారు అన్నట్టు. 21 అప్పాలు అయితే చేస్తారు, బెల్లపు అప్పాలు. ఫైనల్లీ కేదారేశ్వర నోము పందిరి అయితే రెడీ అయితే చేసినాం మంచిగా. ఇక దేవుళ్ళకి ఆ వస్త్రాలు పోయడం, మామిడి ఆకులతోని కంకణాలు కట్టుతారు కదా చేతులకు, సో అవి కూడా అందరూ కట్టేసిరు. ఇక అత్తి విత్తులు, దూదితోని అత్తి విత్తులు చేస్తారు. సో వాటి గురించి కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది కదా తులసమ్మ. మా అమ్మ వాళ్ళైతే నేను వచ్చేసరికి మంచిగా పెయింట్స్, సున్నం అవన్నీ వేసి రెడీ చేసిర్రు. ఇక నేనైతే ముగ్గులు వేయడం ఆలస్యం, మంచిగా ముగ్గులు అయితే వేసేసిన.